ఓం ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ వాస్తు. మనము లాస్ట్ ఏమో కోకస్ క్యాక్టే చదువుకుంటున్నాం. In the early stages of whooping cough, Carbovis will develop and bring out the symptoms and furnish a good picture for a second prescription even if it doesn't cure. అంటే whooping cough కోరింత దగ్గు ఎర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు కార్బోవేస్ ఏమి కార్బోవేస్ పనిచేస్తుంది అంటే సిమ్టమ్స్ ని బ్రింగ్ అవుట్ సిమ్టమ్స్, ఫర్నిష్ ఎ గుడ్ పిక్చర్ అంటే సిమ్టమ్స్ ని బయటికి తీసుకువచ్చి సెకండ్ ప్రిస్క్రిప్షన్ కి అనుకూలంగా తయారు చేస్తుంది పిక్చర్ ని. అది పూర్తిగా క్యూర్ చేయకపోయినప్పటికీ అంటే ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఊపింగ్ కాఫ్. కాఫ్ అంటే ఎర్లీ స్టేజెస్ లో ఊపింగ్ కాఫ్ ని గమనించి మనం కార్బోవేజ్ వేస్తే దాని వలన అది బెటర్ అయ్యి సెకండ్ ప్రిస్క్రిప్షన్ కి రెడీ చేస్తుంది అనమాట. డిశ్చార్జ్ ఆఫ్ థిక్ ఎల్లో మ్యూకస్ ఫ్రమ్ ది నోస్ అండ్ నోస్ స్టాప్డ్ అప్ విత్ ఇంక్లినేషన్ టు స్నీజ్. ఇంకా ఆ ముక్కులో నుంచి వచ్చేటువంటి డిశ్చార్జ్ ఏం కలర్ లో ఉంటుంది? ఎల్లో, థిక్ ఎల్లో కలర్ లో ఉంటుంది. ముక్కు బ్లాక్ అయిపోతుంది, మాటకి తుమ్మాలి అనే ఒక సెన్సేషన్ లా ఉంటుంది అనమాట, తుమ్మొచ్చేట్టుగా ఉంటుంది. గ్రేట్ డ్రైనెస్ ఆఫ్ ద నోస్ అంటే నోస్ అంతా కూడా డ్రైగా అయిపోయినట్టుగా ఉంటుంది. ది ఎయిర్ ప్యాసేజెస్ బర్న్ ఆఫ్టర్ ద మ్యూకస్ హ్యాస్ బీన్ క్లియర్డ్ అవే అంటే ఆ లోపల ఉన్నటువంటి మ్యూకస్ ని బయటికి అంటే చేదడం ద్వారా తీసిన తర్వాత ఆ గాలిపోయేటువంటి ఆ మార్గం అంతా కూడా మంటగా అయిపోతుంది అనమాట. అంతకు ముందే చెప్పారు కదా డ్రైనెస్ ఆఫ్ ద నోస్ ఉంటుంది కానీ, సో దానివల్ల అది మంట పుడుతుంది. ద చెస్ట్ బర్న్స్ ఫ్రమ్ ద మియర్ ఎక్సైలింగ్ ఆఫ్ ద ఎయిర్. గాలి వదులుతూ ఉన్నప్పుడు కూడా గుండెల్లో అంతా మంటగా అనిపిస్తుంది. సోర్ థ్రోట్ విత్ రెడ్నెస్. గొంతు మంటతో కూడి ఎర్రగా ఉంటుంది అనమాట, పుండు పడిపోయినట్టు. టిక్లింగ్ ఇన్ ద థ్రోట్. ఏదో ఒక ఫెదర్ ని పెట్టి లోపల ఇలా అంటే గొంతులో ఎలా ఉంటుంది, అలా దురదగా ఉంటుంది. టిక్లింగ్ సెన్సేషన్. సెన్సేషన్ ఆఫ్ ఏ హెయిర్ ఆర్ క్రంబ్ లాడ్జ్డ్ ఇన్ ద థ్రోట్ బిహైండ్ ది లారింగ్స్. ఈ స్వరపేటిక ఉంటుంది కదా లారింగ్స్, దాని వెనకాల గొంతులో ఏదో ఒక 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 వెంట్రుక కానీ లేకపోతే ఒక చిన్న ముక్క, క్రంబ్ అంటే ఒక చిన్న ముక్క కానీ అక్కడ ఉండిపోయినట్టుగా ఇరుక్కుపోయినట్టుగా ఆ సెన్సేషన్ ఉంటుంది. ఫాసెస్ వెరీ సెన్సిటివ్. ఫాసెస్ అంటే ఏంటంటే నేను అది ఒక పిక్ చేశాను, ఒకసారి చూపిస్తాను చూడండి. అంటే మీకు జస్ట్ బాగుంటుందని చేశాను అంతే. ఇది చూడండి, ఇవి వీటిని గమ్స్ అంటారు కదా, చిగుర్లు ఇవి. సో ఈ లోపల లోపల ఇలా ఉంటుంది కదా, ఇది హార్డ్ ప్యాలెట్. ఈ కిందకు ఉండేటువంటి ఆర్చ్ని సాఫ్ట్ ప్యాలెట్ అంటారు. సో వీటిని ఫాసెస్ అంటారు. సో ఇది టాన్సిల్ లోపల పక్క ఉంది. కొండనాలుక ఇది, దీన్ని యువ్యులా అంటారు.
ఈ లోపల ఇంకా లోపల ఉన్నటువంటి పార్ట్ ని ఇస్తమస్ ఆఫ్ ద ఫాసెస్. సో ఇదన్నమాట వుడ్ ఫాసెస్ అంటే ఇవి ఈ పార్ట్ ఫాసెస్. సో ఇది మీకు ఉన్నే ఎక్కడ ఆ ప్రాబ్లం అనేది మీకు కరెక్ట్ గా ఐడియా వస్తుందని చేశాను. సో ఇక్కడ ఏం చెప్పారు ఇక్కడ ఏం చెప్పారంటే ఫాసెస్ ఆ ప్లేస్ అంతా కూడా సున్నితంగా ఉంటుంది అనమాట. టచ్ చేసిన మంటలాగా అంత సున్నితత్వంగా ఉంటుంది, ఇరిటేటెడ్ గా ఉంటుంది, ఇన్ఫ్లమేటరీ కండిషన్. ఆర్చ్ ఆఫ్ ప్యాలెట్ అండ్ ఫాసెస్ యాజ్ ఫార్ యాజ్ విజిబుల్ వెరీ రెడ్. ఆ ఆర్చ్ ఉంది కదా, సాఫ్ట్ ప్యాలెట్ ఆర్చ్, ఆ ఫాసెస్ ఇవన్నీ కూడా మనకి బయట నుంచి చూస్తే కనిపించినంత మేరకు బాగా రెడ్ గా ఉంటాయి అన్నమాట. బర్నింగ్ ఇన్ ది థ్రోట్, అగ్రవేషన్ ఇన్ ది వార్మ్త్ ఎస్పెషల్లీ వెన్ వార్మ్డ్ అప్ ఇన్ బెడ్, అగ్రవేషన్ ఫ్రమ్ వార్మ్ డ్రింక్స్ దో హాట్ డ్రింక్స్ ఆర్ నాట్ సో బ్యాడ్. అంటే గొంతు అంతా కూడా మంటగా ఉంటుంది, వేడి వాటి వల్ల ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా మంచం బెడ్ యొక్క వెచ్చదనానికి ఇంకా ఎక్కువగా ఉంటుంది. వేడివి తాగిన డ్రింక్స్ ఏమైనా తాగినా గానీ ఎక్కువగా ఉంటుంది. అంటే వెచ్చటివి, గోరువెచ్చటివి తాగితే అలా ఉంటుంది. దో హాట్ డ్రింక్స్ ఆర్ నాట్ సో బ్యాడ్. మరీ వేడివి తాగితే అంత వరస్ట్‌గా ఉండకపోవచ్చు కానీ. బెటర్ ఫ్రమ్ కోల్డ్ డ్రింక్స్. చల్లటి వాటి వల్ల వాడికి హ్యాపీగా ఉంటుంది. ఇఫ్ ద పేషెంట్ గెట్స్ వార్మ్ ఇన్ బెడ్ ఆర్ ద రూమ్ గెట్స్ వార్మ్, హి కమెన్సెస్ టు క్లచ్ ది లారింగ్స్ అండ్ కాఫ్. ఆ పేషెంట్ బెడ్ మీద పడుకున్నప్పుడు పక్కా వెచ్చదనం ఉంటుంది, లేదా రూమ్ వెచ్చగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఆ లారింగ్స్ దగ్గర ఒక పట్టేసినట్టుగా అయిపోతుందన్నమాట. క్లచ్ చేసినట్టు అనిపించి దగ్గొచ్చేస్తుంది. ది స్లైటెస్ట్ టచ్ ఆన్ ద ప్యాలెట్ ఆర్ ఈవెన్ ది గమ్స్ ఇన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద థ్రోట్ విల్ కాజ్ గ్యాగింగ్ సమ్‌టైమ్స్ వెన్ ద పార్ట్స్ లుక్స్ నార్మల్. అంటే చూడటానికి ఆ రెడ్‌నెస్ అది లేకపోయినప్పటికీ కూడా లోపల ఫాసెస్‌లో గాని, థ్రోట్‌లో గాని, చిగుర్లకు కానీ లేకపోయినప్పటికీ కూడా మనము ఎగ్జామినేషన్ చేయడానికి వాడిని నోరు తెరవమంటాం కదా! ఆ గమ్స్ ఎగ్జామిన్ చేసేటప్పుడు గాని, గొంతు ఏమాత్రం చిన్న స్కాపులాతో ఇలా టచ్ చేసినా గాని వాడికి ఆ ప్యాలెట్‌ని టచ్ చేసినా ఇంకా గ్యాగింగ్ వచ్చేస్తుందన్నమాట. హి కెనాట్ హాక్ వితౌట్ గ్యాగింగ్. అంటే ఆ గ్యాగ్ చేయకుండా వాడు కేకరించలేడు. ఆన్ స్వాలోయింగ్ ఫుడ్ సమ్‌టైమ్స్ ఇట్ విల్ కమ్ రైట్ బ్యాక్ అగైన్ అండ్ కాజ్ గ్యాగింగ్ అండ్ రెచ్చింగ్. అంటే ముద్ద ఫుడ్ మింగిన తర్వాత కూడా ఒక్కొక్కసారి మళ్ళీ వెనక్కి వస్తుందన్నమాట. రైట్ బ్యాక్ అగైన్ మింగిన తర్వాత కూడా వచ్చి మళ్ళీ దానివల్ల ఆ రెచ్చింగ్, ఆ డోకించుకోవడం, గ్యాగింగ్ వచ్చేస్తుందన్నమాట. గ్రేట్ థర్స్ట్ వాంట్స్ వాటర్ ఆఫెన్ అండ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. విపరీతమైన దాహం ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్ తీసుకుంటూ ఉంటాడు, తరచు మాటికి తీసుకుంటూ ఉంటాడు. నాసియస్ టేస్ట్ ఇన్ ది మౌత్. అంటే నోట్లో అంతా వికారంగా ఉంటుంది ఆ టేస్ట్. నెవర్ రిడ్ ఆఫ్ ఇట్. అది పోదు ఇంకా. నాసియా ఇన్ ది థ్రోట్. గొంతులో అంతా వికారంగా ఉంటుంది. వామిటింగ్ ఆఫ్ వైట్ బిట్టర్ టేస్టింగ్ ఫ్రాత్. ఆ నోట్లోంచి వచ్చేటువంటి నురుగు ఎలా ఉంటుందంటే చేదుగా, తెల్లగా ఉంటుందన్నమాట. టూత్ ఏక్, పంటి నొప్పి. సడన్ డ్రాయింగ్ పెయిన్స్ ఇన్ ది టీత్, వర్క్ ఫ్రమ్ కోల్డ్ అండ్ వర్క్ ఫ్రమ్ టచ్. ఇక్కడ చూడండి మళ్ళీ టూత్ ఏక్, డ్రాయింగ్ టైప్ ఆఫ్ పెయిన్ టీత్, అగ్రవేషన్ కోల్డ్ అండ్ టచ్. పైన కొన్ని సిమ్టమ్స్ చూడండి, వెచ్చదనానికి అగ్రవేషన్ అని చెప్పారు. బెటర్ ఫ్రమ్ కోల్డ్ థింగ్స్, ఈ సాఫ్ట్ ప్యాలెటివిటీ, రెడ్నెస్. మైండ్, ఒక్క నిమిషం. మైండ్, ది మెంటల్ సిమ్టమ్స్ ఆర్ చీఫ్లీ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ. అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినవి మెంటల్ సిమ్టమ్స్ ఈ కోకస్ క్యాక్టైలో ఏముంటుందంటే డిప్రెషన్ ఉంటుంది, ఆందోళన అనేది ఉంటుంది. గ్రేట్ సాడ్నెస్, ఏ క్లౌడ్ సీమ్స్ టు హ్యాంగ్ ఓవర్ ఎవ్రీథింగ్. అంటే ఇంకా వాడికి విపరీతమైన విచారగ్రస్తం అయిపోయి ఉంటాడనమాట. ఏదో నెత్తిన మబ్బు పట్టుకున్నట్టు, అంటే అంత విచారంగా ఉంటుంది ఫేస్. మనకి ఒక స్మైలీ ఉంటుందండి. సగం దాకా బ్లూ షేడ్‌లో వచ్చి చాలా విచారంగా ఉన్నట్టు ఉంటుంది గదా! మన ఫోన్‌లో. అలా ఉంటుందనమాట. వాడి ఫేస్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంటుంది. అంటే బ్లూ షేడ్ ఉంటది గానీ అంత విచారంగా మనకి
కనబడుతుంది. ఏదో మబ్బు కమ్మేస్తే ఎలా ఉంటుంది అలాగా చాలా డల్ గా ఉంటుంది. నేను అది ఆర్ఎంఎట్లో చెప్తున్నప్పుడు చదువుకుంటే విన్నాను, చదివాను 10th లో. అది అటువంటి పేషెంట్ నేను చూశాను. అదనమాట. మనకి చూసినప్పుడు ఈ పాయింట్ మనకి మైండ్ లో పడిపోతుంది. అప్రహెన్సివ్నెస్ ఎస్పెషల్లీ అట్ 2 to 4 AM. అంటే ఆందోళన అనేది ఉంటుంది ఎప్పుడు తెల్లవారుజామున 2 నుంచి 4 దాకా. దిస్ స్టేట్ మే ఆల్టర్నేట్ విత్ లొకాసిటీ అండ్ లైవ్లీనెస్ లైక్ లెక్సిస్. ఇది ఈ అప్రహెన్సివ్నెస్ అనేది ఆల్టర్నేట్ అవుతూ ఉంటుంది లొకాసిటీతో, లెక్సిస్ లాగా. దేర్ ఆర్ అదర్ సిమ్టమ్స్ వర్స్ ఆఫ్టర్ స్లీప్. నిద్ర తర్వాత ఇంకా కొన్ని సిమ్టమ్స్ అగ్రవేట్ అవుతాయట. వేక్స్ ఇన్ ద మార్నింగ్ విత్ బేసిలార్ హెడేక్ ఆర్ విత్ headache in the forehead. Aggravation, mental exertion after lying down. Sometimes ameliorates from slow motion. Aggravates on coughing and from exertion ameliorates after sleep. ఇక్కడ అదర్ సిమ్టమ్స్ కొన్ని నిద్రపోయిన తర్వాత అగ్రవేట్ అవుతాయని చెప్పారు. మార్నింగ్ లేచేటప్పటికి బ్యాసిల్లార్ హెడేక్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ మైగ్రేన్ అన్నమాట. అంటే ఇది రావడానికి ముందు ఒక కొన్ని సిమ్టమ్స్ వచ్చి ఇంకా నెక్స్ట్ మైగ్రేన్ వస్తుంది అన్నట్టుగా, దాని ఆరా అంటాం కదా, AURA, అలాగనమాట. అలా వీడికి ఖచ్చితంగా ఆ బ్రెయిన్ స్టెమ్ అంటే వెనక పక్క ముచ్చిరుగుంట దగ్గర వీడికి పెయిన్ అనేది మొదలవుతుంది అనమాట. అది దాన్ని బ్యాసిలర్ హెడేక్ అంట. అది దాంతో లెగుస్తాడు నిద్ర, లేదా తలనొప్పి నుదుటి దగ్గర గానీ ఉంటుంది. ఇదంతా దేని వల్ల అగ్రవేట్ అవుతుంది అంటే మానసికంగా శ్రమ తీసుకోవటం వల్ల, అంటే ఆలోచించడం లాంటివి అన్నట్టు. పడుకున్న తర్వాత ఒకసారి నెమ్మదిగా నడిస్తే వీడికి కొంచెం బాగుంటుంది, కానీ ఈ సిమ్టమ్స్ దగ్గినా గానీ ఏమన్నా ఎగ్జర్ట్ అయినా శ్రమ చేసినా అగ్రవేట్ అయిపోతుంది. ఒకసారి నిద్ర పోయిన తర్వాత కొంచెం బాగుంటుంది, లేచేటప్పుడు హెడేక్ తో లెగుస్తాడు. కిడ్నీస్. ఏ స్ట్రాంగ్ ఫీచర్ ఈజ్ ఇట్స్ యాక్షన్ ఆన్ ద కిడ్నీస్ రిజెంబ్లింగ్ ఎక్యూట్ పారెంకైమాటస్ నెఫ్రైటిస్. అంటే ఇది పారెంకైమాటస్ నెఫ్రైటిస్ అంటే ఏంటంటే యూరిన్ లో ఆల్బుమిన్ పోతుంది కదా, దాన్ని బ్రైట్స్ డిసీజ్ అని కూడా అంటారు. సో అంటే కిడ్నీ వాపు వస్తే, ఇన్ఫెక్ట్ అయితే, ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు ఈ సిచ్యువేషన్ పారెంకైమాటస్ నెఫ్రైటిస్ వస్తుంది అనమాట. అంటే ఇది నెమ్మదిగా సరిగా సరైన పద్ధతిలో క్యూర్ చేసుకోకపోతే కిడ్నీ ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట, సరిగా ట్రీట్ చేయకపోతే. అంటే యూరిన్ ద్వారా ఆల్బుమిన్ పోతూ ఉంటుంది. అది అటువంటి వాటిల్లో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఆల్బుమిన్ ఇన్ ద యూరిన్. డార్క్ రెడ్ సెడిమెంట్ ఇన్ ద యూరిన్. యూరిన్ లో ఏంటంటే సెడిమెంట్ అనేది డార్క్ రెడ్ కలర్ లో ఉంటుంది, అడుగును చేరుతుంది అనమాట. యూరిన్ కొంతసేపు ఒక టెస్ట్ ట్యూబ్ లో పోసి ఉంచితే కొంచెం సేపటికి కింద ఒక సెడిమెంట్ లాగా ఒక శాండ్ టైప్ లో చేరుతుంది, అది డార్క్ రెడ్ కలర్ లో ఉంటుంది. పెయిన్ షూటింగ్ ఫ్రమ్ ది కిడ్నీ టు ది బ్లాడర్ అండ్ డౌన్ ద లెగ్స్, అగ్రవేషన్ ఫ్రమ్ మోషన్. నొప్పి అనేది కిడ్నీ నుంచి బ్లాడర్ దాకా, అంటే వెనకాల లాయిన్స్ నుంచి ముందు పక్క గ్రాయిన్స్ దాకా, ఆ బ్లాడర్ ముందు పక్క పొత్తిగడుపు దగ్గర ఉంటుంది కదా, అక్కడ దాకా పెయిన్ ఉంటుంది అనమాట. షూటింగ్ టైప్ ఆఫ్ పెయిన్. ఇంకా కాళ్ళల్లో కూడా ఉంటుంది. మూమెంట్ అగ్రవేషన్ ఉంటుంది. రీనల్ కాలిక్ అంటే ఆ కిడ్నీ దగ్గర వచ్చేటువంటి పెయిన్. అర్జింగ్ టు యూరినేట్, యూరిన్ కి వెళ్ళాలనే అర్జింగ్ ఉంటుంది. బట్ ఇన్ఎబిలిటీ టు పాస్ యూరిన్ అంటిల్ ఏ లార్జ్ క్లాట్ ఆఫ్ బ్లడ్ హ్యాస్ బీన్ పాస్డ్. అంటే ఆ యూరిన్కి వెళ్ళాలనే అర్జెన్సీ ఉంటుంది, కానీ యూరిన్ పాస్ చేయలేకపోతాడు. ఒక లార్జ్ క్లాట్ ఆఫ్ బ్లడ్ అంటే ఎప్పటిదాకా అంటే ఒక బ్లడ్ క్లాట్ అనేది అడ్డం పడుతుంది అనమాట ఆ యూరిత్రా దగ్గర. అందుకని అది బయటకు వచ్చేసాక అప్పుడు యూరిన్ ఫ్రీగా పాస్ చేయగలుగుతాడు, అప్పటిదాకా యూరిన్ పాస్ చేయలేకపోతాడు. ఇన్ కోకస్ క్యాక్టై ది రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ ఎఫెక్టెడ్. ద వెజల్స్ బికమ్ ఫ్రయబుల్ అండ్ దేర్ ఈజ్ హెమరేజ్, ఊజింగ్ ఆఫ్ బ్లడ్, ఫార్మింగ్ గ్రేట్ బ్రిక్ బ్లాక్ క్లాట్స్. అంటే ఇంకా ఏం చెప్పారంటే ఫోకస్ లో రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ ఎఫెక్టెడ్. హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా అనుకోకూడదు, అంటే హార్ట్ పార్ట్ లో రైట్ సైడ్ ఛాంబర్స్ ఉన్నాయి కదా, రైట్ సైడ్, రైట్ వెంట్రికల్, రైట్ ఏట్రియం, అలాగా ఆ ఛాంబర్స్ అవి ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అది ఎఫెక్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి బ్లడ్ వెసల్స్ బికమ్ ఫ్రయబుల్, అంటే బాగా నలిగిపోతే పొడైపోయేలాగా ఉంటుంది చూడండి, అలాగా అయిపోతాయి అన్నమాట ఆ బ్లడ్ వెజల్స్ అక్కడ.
సో దానివల్ల ఏమవుతుంది, అప్పుడు థిన్‌గా అయిపోతాం అన్నమాట. అప్పుడు దానక్కడ హెమరేజ్, బ్లడ్ ఊజింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అక్కడ దానివల్ల ఏమవుతుంది, బ్లాక్ క్లాట్స్ అనేవి ఫార్మ్ అయిపోతాయి ఇదంతా హార్ట్‌లో. ది అబోవ్ సింప్టమ్స్ సజెస్ట్స్ ఎ వుమెన్ విత్ యుటరైన్ హెమరేజ్. ఇంకా ఇదే పాయింట్, ఈ బ్లడ్ బ్లీడింగ్ బాగా అయిపోయి ఊజింగ్ లాగా, అంటే ఊజింగ్ అంటే విపరీతంగా అయిపోవటం, అలాగ ఊరుతూ ఉంటుందన్నమాట బ్లడ్ కొంచెం 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 వచ్చి లాస్ట్‌కి అక్కడ ఫార్మ్ అయిన బ్లడ్ అంతా కూడా క్లాట్‌లా అయిపోతుంది కదా! ఇదే విధంగా గర్భసంచిలో నుంచి వచ్చే డిశ్చార్జ్ కూడా ఇదే విధంగా ఉండొచ్చన్నమాట. దేర్ ఆర్ హెమరేజెస్ ఆఫ్ ద యుటరస్ వేర్ ద బ్లడ్ ఫ్లోస్ ఫ్రీలీ. అంటే ఇక్కడ ఈ గర్భసంచి ద్వారా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా బాగా విరివిగా అయిపోతూ ఉంటుంది బ్లీడింగు. కోయాగులేట్స్ స్లోలీ. అంటే గడ్డగడతం అనేది స్లోగా అవుతుంది. డజంట్ ఫార్మ్ మచ్ ఆఫ్ ఎనీ క్లాట్ ఇన్ ద వెజైనా. అంటే గడ్డగడతం స్లో అయ్యేటప్పటికి ఏమవుతుంది, బ్లడ్ బ్లీడింగ్ అలా లిక్విడ్ లాగానే అయిపోతూ ఉంటుందన్నమాట. బట్ ఇన్ దిస్ రెమెడీ ద క్లాట్స్ ఫార్మ్ వెరీ రాపిడ్లీ and vagina becomes packed and the bladder cannot be emptied until the clot is expelled. అంటే దేర్ ఆర్ హెమరేజెస్ ఆఫ్ ద యూటరస్. కొంతమందికి బ్లీడింగ్ అయ్యేటప్పుడు యూజువల్‌గా గర్భసంచిలో నుంచి బ్లీడింగ్ ఎలా ఉంటుందంటే, బ్లడ్ మామూలుగా బ్లడ్ డిశ్చార్జ్ అవుతూ ఆహ్, గడ్డ కడతాం. అంటే బ్లడ్ క్లాట్ అవ్వటం అనేది స్లో అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, మానం దగ్గర ఏమి క్లాట్స్ ఏమి ఉండవు. అంత ఫార్మ్ అవ్వవు. బ్లీడింగ్ అలా అయిపోతూ ఉంటుంది. కానీ ఈ రెమెడీలో ఏమవుతుందంటే ఆహ్, బ్లడ్ క్లాట్ అవ్వడం చాలా ఫాస్ట్‌గా అవుతుంది. దానివల్ల అక్కడ క్లాట్స్ ఏర్పడిపోయి అది ఆ మానం అంతా నిండిపోతుందనమాట ఆ క్లాట్స్‌తో. ఆ మానం నిండిపోయేటప్పుడు దానికి వెనకాల మూత్రాశయం ఉంటుంది గదా! దాని మీద ప్రెషర్ పడిపోతుంది. పడిపోవడం వల్ల వాడేమవుతాడు, ఆవిడేమవుతుంది, ఆ క్లాట్స్ బయటికి వచ్చేదాకా యూరిన్ పాస్ చేయలేకపోతాడు. అంటే ఆ యురెత్రా మీద ప్రెషర్ పడిపోయి ఆ వెజైనా ఎనకాల యురెత్రా ఉంటుంది గదా! అక్కడ ప్రెషర్ పడిపోతుంది. ఆ క్లాట్స్ ఉండటం వల్ల ప్రెషర్ పడిపోయి యూరిన్ పాస్ చేయలేకపోతాడు. ఆ క్లాట్స్ బయటకొచ్చేస్తే వీడికి మామూలుగా యూరిన్ అయిపోతుందన్నమాట. యుటరైన్ హెమరేజ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ ఫీచర్ ఆఫ్ దిస్ రెమెడీ. అది. ఈ డ్రగ్‌లో గర్భసంచి ద్వారా బ్లీడింగ్ అయ్యేటువంటి చాలా స్ట్రాంగ్ ఫీచర్ అంట. కోపియస్ ఫ్రీక్వెంట్ ప్రొలాంగ్డ్ మెన్‌స్ట్రువల్ ఫ్లో. అంటే బాగా ఎక్కువగా, తరచుగా ఎక్కువ రోజుల పాటు బ్లీడింగ్ అవుతుందన్నమాట. లార్జ్ హార్డ్ బ్లాక్ క్లాట్స్ ఫిల్ ద యుటరస్ ఆర్ ఎక్స్‌పెల్డ్ బై లేబర్ లైక్ పెయిన్స్ అండ్ ఫార్మ్ అగైన్. ఇంకా ఏంటి, ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. పెద్ద పెద్ద క్లాట్స్, గట్టిగా ఉండేటువంటి నల్లటివి పెద్ద క్లాట్స్‌తో గర్భసంచి నిండిపోయి ఉంటుంది. వాటిని బయటికి పంపించడానికి ఆహ్, ప్రెగ్నెన్సీ టైమ్‌లో, డెలివరీ టైమ్‌లో నొప్పులొస్తాయి చూడండి. ఆ విధంగా నొప్పులొచ్చి బయటికి వచ్చేస్తాయి క్లాట్స్. మళ్ళీ, మళ్ళీ ఫార్మ్ అయిపోతూ ఉంటాయి. అదనమాట. ఇది వైబర్నమ్ ఓపులస్‌లో కూడా ఉంటుంది. పొత్తి కడుపు నొప్పొచ్చేస్తుంది ఆ క్లాట్స్‌కి. అప్పుడు మన వైబర్నం మదర్ టించర్ ఇచ్చినప్పుడే వెంటనే ఆ క్లాట్ పడిపోయి వీళ్ళకి నొప్పి తగ్గుతుంది. ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ ద యుటరస్ అండ్ వెజైనా విత్ కోపియస్ థిక్ వైట్ జెల్లీ లైక్ రోపీ మ్యూకస్. అదనమాట. అంటే గర్భసంచి గాని, మానం దగ్గర గాని ఇన్ఫెక్ట్ అయిపోయి అక్కడ ఉండేటువంటి డిశ్చార్జ్ బాగా థిక్‌గా ఎక్కువ క్వాంటిటీలో జెల్లీ లాగా, తీగలాగా అలాగా మ్యూకస్ అనేది పాస్ అవుతుంది. సోర్‌నెస్ ఆఫ్ ద వుల్వా. అదంతా గూడా వుల్వా అంటే ఆహ్, చుట్టూ ఉండే పార్ట్ అన్నమాట జెనిటల్స్‌కి. అది సోర్‌గా అయిపోతుంది. కెనాట్ బేర్ ది ప్రెషర్ ఆఫ్ ద క్లోతింగ్. ఆ బట్టలు టచ్ అయినా గాని ఆ వుల్వాకి తట్టుకోలేకపోతారన్నమాట. అంత సోర్‌నెస్ ఉంటుంది. హెమాప్టసిస్ డార్క్ క్లాటెడ్ అగ్రవేషన్ ఫ్రమ్ ఎక్సర్షన్. హెమాప్టసిస్ అంటే దగ్గుతో పాటు బ్లడ్ పట్టం అన్నమాట. హెమటెమసిస్ అంటే నోట్ కడుపులో నుంచి, స్టమక్‌లో నుంచి రావటం. హెమటెమసిస్ అంటే. హెమాప్టసిస్ అంటే దగ్గినప్పుడు బ్లడ్ పట్టం. అది ఏం కలర్‌లో ఉంటుంది? డార్క్ కలర్‌లో ఉంటుంది. క్లాట్ అయ్యి ఉంటుంది. ఏమాత్రమే శ్రమ చేసినా ఆ దగ్గొచ్చి ఆ బ్లడ్ అలా పడిపోతూ ఉంటుంది దగ్గుతో. ఇన్ ద మేల్ దేర్ ఈస్ ఇంపార్టెన్స్ విత్ డల్ పెయిన్ ఇన్ ద లాయిన్స్. అంటే మగవాళ్ళలో ఇంపార్టెన్సీ ఉంటుంది. దాంతో పాటు లాయిన్స్. లాయిన్స్ అంటే వెనక పక్క, దాన్ని తెలుగులో ఏదో అంటారబ్బా!
ఆ నడువు పార్ట్ ఉంటుంది చూడండి, అటు ఇటు సైడ్స్ దాన్ని అనమాట. అక్కడ నొప్పిగా ఉంటుంది, డల్ గా పెయిన్. డల్ పెయిన్స్ ఇన్ ద రీజియన్ ఆఫ్ ద కిడ్నీస్ విత్ ఆల్బుమినురియా. ఈ ఆల్బుమిన్ యూరిన్ ద్వారా పోవడంతో పాటు ఆ కిడ్నీ ఉండే ప్లేసుల్లో సన్నగా ఆ నొప్పి అలా కంటిన్యూ అవుతుంది. హెవీ సెడిమెంట్ ఇన్ ద యూరిన్ ఎక్సెట్రా. జస్ట్ సచ్ ఏ స్టేట్ యాజ్ యూ వుడ్ ఫైండ్ ఇన్ ఎ చైల్డ్ దట్ హ్యాడ్ టేకెన్ కోల్డ్ ఆఫ్టర్ స్కార్లెట్ ఫీవర్. చిన్న పిల్లవాళ్లలో స్కార్లెట్ ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత జలుబు చేసి దాంట్లో నుంచి ఈ సిచ్యువేషన్ లోకి వచ్చినటువంటి కేసెస్ లో కూడా ఇది పనిచేస్తుందని చెప్పారు. సో ఇది కోకస్ క్యాక్టై గురించి. మనము కొరాలియం నెక్స్ట్ డ్రగ్. కొరాలియం జస్ట్ వచ్చేసి ఎందుకంటే ఒక 9 minutes ఉంది టైము. కొరాలియం రూబ్రమ్ ఇది మనకి తెలుసు కదా, మినిట్ గన్ కాఫ్, నెర్వస్ కాఫ్స్ లో ఇది పనిచేస్తుంది. ఇంకా ఇంకేవేటిల్లో పనిచేస్తుందో కూడా చదువుకుందాం. కొరాలియం ఆస్తమా, మిల్లరీ, క్లినికల్, catarrh, chancre, cough, eruptions, glands inflamed, hysteria, measles, postnasal catarrh, psoriasis, purpura, syphilis, whooping cough ఇటువంటి వాటిల్లో ఇది పనిచేస్తుంది క్లినికల్ గా. క్యారెక్టరిస్టిక్స్ రెడ్ కోరల్, తెలుసు కదా కోరాలియం అంటే ఇది పగడాలు సంబంధించి. రెడ్ కోరల్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఏ కొరాలిజన్ జూఫైట్ contains carbonate of lime, oxide of iron, gelatin and other elements. In old physics, it was considered to have strengthening properties and to be astringent, sudorific, diuretic and absorbent. అంటే పాతకాలంలో అంటే ఇది ఒక హోమియోపతిక్ మెడిసిన్ గా తయారు చేయక ముందు ఎలా ఉండేది అంటే దీన్ని ఎలా యూజ్ చేసేవాళ్ళంటే స్ట్రెంథనింగ్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే అబ్జార్బెంట్ కాదు కాదు యాస్ట్రింజెంట్ అంటే బ్లీడింగ్ అయిపోతున్న వాళ్ళకి బ్లీడింగ్ ఆపడానికి మందు వేస్తాం కదా, ఆ హెమరేజ్ రక్తస్రావం ఆపడానికి దానికి అన్నట్టుగా కూడా ఇది యూజ్ చేసేవాళ్ళంట. సుడోరిఫిక్ అంటే చెమట చెమట పడుతూ ఉంటుంది కదా అటువంటి వాటికి, చెమట పడటానికి అన్నట్టు. డయూరిటిక్ అంటే యూరిన్ ఫ్రీగా పాస్ అవ్వడానికి. అబ్జార్బెంట్ అంటే అంటే ఏమైనా ఒక పదార్థాన్ని అబ్జార్బ్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉండేలాగా లిక్విడ్స్ ని కానీ ఏదైనా ఎనర్జీని అంటే అలా స్ట్రెంథనింగ్ ప్రాపర్టీస్ అంటారు వీటిని. అటువంటి వాటిల్లో యూజ్ చేసేవాళ్ళట. ఇన్ హోమియోపతిక్ ప్రాక్టీస్ కొరాలియం కరెస్పాండ్స్ టు ఏ కాంబినేషన్ ఆఫ్ సిఫిలిస్ అండ్ సోరా. ఈ రెండు మయాజమ్స్ కి సంబంధించిందంట ఇది. సోరా సిఫిలిస్ ఈజ్ సూటెడ్ టు పర్సన్స్ ఆఫ్ నెర్వస్ టెంపరమెంట్, నెర్వస్ కాఫ్స్. ఇది ఎటువంటి వాళ్ళలో ఉపయోగపడుతుంది? నెర్వస్ టెంపరమెంట్ ఉన్నటువంటి వాళ్ళలో. కాఫ్ కూడా నెర్వస్ కాఫ్. ఇట్ కాజెస్ ఇరప్షన్స్ విచ్ ఆర్ ఫర్ ది మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్ కలర్ కోరల్ రెడ్. ఈ కొరాలియం రూబ్రం అవసరమైనటువంటి పేషెంట్ లో వచ్చేటువంటి కురుపులు ఎలా ఉంటాయి, పొక్కులు ఆ కలర్, ఆ రెడ్ కలర్ లోనే, ఆ కోరల్ ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ లోనే ఉంటుందంట అవి కూడా. రెడ్ స్పాట్స్ ఆన్ ద పామ్స్ ఆఫ్ ద హ్యాండ్స్ ఎట్ ద ఫస్ట్ కోరల్ కలర్, దెన్ డార్కర్ అండ్ ఫైనల్లీ కాపరీ. అంటే ఫస్ట్ ఎర్రటి చుక్కలు అరిచేతుల్లోనూ వస్తాయి. అవి మొదట కోరల్ కలర్, ఆ పగడపు రంగులో ఉండి కొంచెం తర్వాత డార్క్ అయ్యి నెమ్మదిగా కాపర్ కలర్ లోకి వెళ్ళిపోతాయి. ద చాంకర్స్ టు విచ్ ఇట్ కరెస్పాండ్స్ ఆర్ కోరల్ రెడ్. ఈ చాంకర్స్ ఏవైతే ఫామ్ అవుతాయి, ఆల్రెడీ ఒకసారి చెప్పాను చాంకర్ అంటే, అది కోరల్ రెడ్ కలర్ లో ఉంటాయి అన్నమాట. ద కాఫ్ ఈజ్ ఆఫ్ ద ఊపింగ్ కాఫ్ టైప్. దగ్గు ఎలాంటిది అని కోరింత దగ్గులాగా ఉంటుంది. స్మోదరింగ్ సెన్సేషన్ బిఫోర్ అండ్ గ్రేట్ ఎగ్జాషన్ ఆఫ్టర్ కాఫ్. అంటే దగ్గడానికి ముందే ఎలా ఉంటుందంటే స్మోతరింగ్ అంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నట్టుగా ఉంటుంది. దగ్గిన తర్వాత అలసటగా అయిపోతుంది, అలసిపోతాడు, ఇంకా అంతా డస్సిపోతాడు అనమాట. కాఫ్ ఇన్ మినిట్ గన్ పెరాక్సిస్ అంటే
మినిట్ గన్ అదంటే సింగిల్ కాఫ్ వస్తుంది ఆగదు ఇంకా అంటే ఓ టకటకా దగ్గేయడు కానీ దగ్గు అనేది ఇలాగా ఇదే ఒక్కడ సింగిల్ కాఫే ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటుంది అనమాట దానివల్ల వాడు ఊపిరి తిప్పుకోలేకపోతాడు తెరలుగా వస్తుంది అది క్రోయింగ్ ఇన్స్పిరేషన్ అంటే గాలి తీసుకునేటప్పుడు ఆ సౌండ్ అలా వస్తుంది అనమాట సెన్సేషన్ యాజ్ ఇఫ్ ఇన్స్పైర్డ్ ఎయిర్ వాజ్ ఐసీ కోల్డ్ వాడికి ఇంకా గాలి లోపల తీసుకుంటే వాడు గాలి తీసుకున్న గాలి ఐసీ కోల్డ్ గా అనిపిస్తుంది వాడికి లోపలంతా సెన్సేషన్ అలా దేర్ ఈస్ మచ్ డ్రౌజినెస్ విత్ కోరల్ అండ్ మెనీ సిమ్టమ్స్ అపియర్ డ్యూరింగ్ స్లీప్ వీటితో పాటు డ్రౌజినెస్ ఉండి చాలా సిమ్టమ్స్ నిద్రతో డ్యూరింగ్ స్లీప్ నిద్రలో ఉన్నప్పుడు కనిపిస్తాయి జేఎన్ లోవి cured with coral an infant almost a year old suffering from laryngismus stridulus the indications being aggravation during sleep and after waking ఈ డాక్టర్ కొరాలియం ని యూజ్ చేశారట ఇన్ఫాంట్ లో అంటే ఒక 1 year దగ్గరగా 1 year వయసు ఉన్నటువంటి పిల్లవాడిలో లారింజిస్మస్ అంటే లారింగ్స్ దగ్గర పట్టేసినట్టు అయిపోయారు అటువంటి దాంట్లో ఇచ్చారు ఇండికేషన్ ఏంటి నిద్రపోతున్నప్పుడు అగ్రవేట్ అయిపోవటం లేచిన తర్వాత అగ్రవేషన్ ఇది బేస్ చేసుకుని ఇచ్చారట లెక్సిస్ గివెన్ ఫస్ట్ ఇది లెక్సిస్ సిమ్టమ్ కదా నిద్రలో అనే సఫకేషన్ ఎక్కువైపోతుందని లెక్సిస్ ఫస్ట్ ఇచ్చారట ఫెయిల్ టు రిలీవ్ తగ్గలేదట అప్పుడు ఇది ఇస్తే తగ్గింది గర్నిసిస్ ఇండికేషన్ ఈజ్ whooping cough or any other kind of cough when the attack comes on with a very rapid cough and the attacks follow so closely as to almost run into each other అంటే ఈయన ఏం చెప్పారంటే కోరింత దగ్గు కానీ ఏ టైప్ ఆఫ్ కాఫ్ అయినా కానీ మొదలైంది అనుకోండి దగ్గు చాలా ఫాస్ట్ గా వచ్చేస్తూ ఉంటుంది గ్యాప్ లేకుండా మళ్ళీ నెక్స్ట్ అటాక్ లోకి వెళ్ళిపోతుంది ఈజీగా ఇప్పుడు నక్సవాంక వాటికి చూడండి ఒక మెన్సెస్ డిశ్చార్జ్ తగ్గకుండా ఇంకో మెన్సెస్ వచ్చేస్తుంది అంటారు ఆ టైప్ లో బాగా ఫాస్ట్ గా దగ్గుతూ మళ్ళీ ఇంకొక అటాక్ కంటిన్యూ అయిపోతుంది అనమాట దానివల్ల వాడికి పాపం ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు ఐ హ్యావ్ ఫౌండ్ ఇట్ మోస్ట్ ఎఫెక్టివ్ ఇన్ ద నెర్వస్ మినిట్ గన్ కాఫ్ వేర్ ద పేషెంట్ గివ్స్ యాన్ ఐసోలేటెడ్ కాఫ్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ త్రూ ద డే డే అంతా కూడా వాడికి అలాగా మినిట్ గన్ కాఫ్ లాగా వస్తూనే ఉంటుంది అనమాట దాంట్లో చాలా బాగా పనిచేస్తున్నారు ఈ నెర్వస్ కాఫ్ నాష్ ఫైండ్స్ ఇట్ ద మోస్ట్ యూస్ఫుల్ ఆఫ్ ఆల్ రెమెడీస్ ఇన్ పోస్ట్ నేసల్ కటార్ అంటే పోస్ట్ నేసల్ కటార్స్ లో ఇది బాగా పనిచేస్తుందని చెప్పారు నాష్ గారు ఎర్నిసిస్ అదర్ ఇండికేషన్ ఈజ్ రెడ్ ఫ్లాట్ అల్సర్స్ ఆన్ ద గ్లాన్స్ అండ్ ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ద ప్రెప్యూస్ విత్ సెక్రేషన్ ఆఫ్ ఏ క్వాంటిటీ ఆఫ్ yellow ఇక్కర్ అంటే ఇక్కర్ అంటే ఏంటంటే ఎక్కడైనా కానీ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చేటువంటి ఫ్లూయిడ్ ని ఇక్కర్ అంటారు అనమాట అది ఎల్లో కలర్ లో ఉంటుంది అది ఎక్కడి నుంచి సెక్రెట్ అవుతుంది అంటే మగవాళ్ళకు ఉండే గ్లాన్స్ పెనిస్ ఉంది కదా గ్లాన్స్ పెనిస్ టిప్ ఆఫ్ ద పార్ట్ అక్కడ ఒక ఫ్లాట్ అల్సర్స్ ఫామ్ అయ్యి లేదా ఆ ప్రెప్యూస్ దగ్గర లోపల వైపు కానీ అలా కురుపులు వచ్చి దాని నుంచి వచ్చే డిశ్చార్జ్ ఎల్లో కలర్ లో ఉంటే గనక ఇది అవి రెడ్ కలర్ అల్సర్స్ వాటిల్లో ఇది పనిచేస్తుంది ఇది గనోరియా అని ఇండికేట్ చేస్తున్నట్టుగా చెప్పారు ఇన్ ద హెడ్ గనోరియా కానీ సిఫిలిస్ కానీ ఇన్ ద హెడ్ దేర్ ఈజ్ సెన్సేషన్ ఆఫ్ ఎంటీనెస్ ఆర్ హాలోనెస్ ఇంకా వాళ్ళకి తలంతా ఖాళీ అయిపోయినట్టుగా బోల్గా అయిపోయినట్టుగా అనిపిస్తుంది హెడ్ ఫీల్స్ వెరీ లార్జ్ అది పెద్దదిగా అయిపోయినట్టు అనిపిస్తుంది సెన్సేషన్ యాజ్ ఈ ఫోర్ హెడ్ వర్ ఫ్లాట్ అండ్ ముదిరంతా ఫ్లాట్ గా అయిపోయినట్టుగా అనిపిస్తుంది చదునుగా చేంజ్ ఆఫ్ ఎయిర్ కాజెస్ కాఫింగ్ గాల్లో ఏ చిన్న మార్పు వచ్చినా వీడికి దగ్గు వచ్చేస్తుంది ఫీల్స్ కోల్డ్ వెన్ అన్కవర్డ్ టూ హాట్ వెన్ కవర్డ్ కప్పుకోకపోతేనేమో బాగా చల్లగా అనిపిస్తుంది కప్పుకుంటేనేమో వేడిగా అనిపిస్తుంది ఇదన్నమాట కొరాలియం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీష్ గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి 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 వాసుదేవ వాసుదేవ వాసుదేవ